ఈశ్వర నిర్వికారం, జగత్ వికారం మొదలవేంటి? ఎలా జగత్ అయ్యేది ఈశ్వర? మూడో స్టెప్లో చేయమంటుందంటే ఈశ్వర జగత్ అయ్యారు, కానీ జగత్ అవ్వలేదు, జగత్తుగా కనిపిస్తున్నారు. ఈ ఎపియర్స్, నాట్ రియల్లీ బికమ్స్, జస్ట్ ఎపియర్స్. అర్థమైందండి? అంటే సాయం సంధ్యలో కొద్దిపాటి వెలుతురు, కొద్దిపాటి చీకటి, అక్కడ ఉన్నది తాడే, కానీ మీరు చూస్తున్నది పాము. అర్థమైందండి? ఉన్నది తాడు, కానీ మనం చూస్తున్నది పాము. ఇక్కడ ఉన్నది ఈశ్వరే, కానీ మనం చూస్తున్నది జగత్. అందువలన జగత్ అనే దాంట్లో వికారాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి ఈశ్వరులో వికారాలు లేవు. ఎందుకు? మనం పడుకున్నాం అనుకోండి, రాత్రిపూట స్వప్నం కొంటున్నాం. స్వప్నంలో అనేక రకములైన రూపములు, అనుభవాలు యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డ్రీమ్. బట్ నథింగ్ హ్యాపెన్స్ టు ద వేకింగ్ పర్సన్. వేకింగ్ పర్సన్కి ఏవేవి అంటవు, కానీ స్వప్నాలన్నీ నిజం అనిపిస్తుంటాయి. అంటే స్వప్నంలో జరిగినవన్నీ స్వప్నంలో ఉన్నంత వరకు మీకు నిజం అనిపిస్తుంటాయి, కానీ ఆ వేకింగ్ పర్సన్కి అవేమైనా అంటుతున్నాయా? అదేవిధంగా ఈశ్వర అనే వేకింగ్ పర్సన్గా ఉన్నటువంటి ఆ స్థానంలో జగత్ అనే స్వప్నంలో జరుగుతున్న ఈశ్వరునికి అంటట్లేదు.